హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ల కోసం తెలంగాణలో కొన్ని వేల మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ రోజు రీసెంట్ గా తెలంగాణలో ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ అనేవి రిలీజ్ చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతేకాదు మరొక భారీ శుభవార్త ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఎంతైతే బాకీ ఉందో ఆ బాకీ ఉన్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో మనకి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చి దాదాపు 1 సంవత్సరం అయితే అవుతూ ఉంది. మనం గనక చూసుకుంటే దాదాపు కరెక్ట్ గా 1 సంవత్సరం కిందట తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ అన్ని కూడా పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ ఇవి కూడా పెంచలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 12 నెలలు అయితే అయింది. కాబట్టి ఈ 12 నెలల పెన్షన్ మొత్తాన్ని కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వారిలో చాలా మంది అసలు ఈ పెన్షన్ అనేది ఎన్ని నెలలకు ఇస్తారు, ఎంత ఇస్తారని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వృద్ధులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా 12 నెలలకి 12x2000 అంటే దాదాపు 24,000 రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో అటువంటి దివ్యాంగులందరికీ కూడా 12x4,000 రూపాయలు అంటే దాదాపు 48,000 రూపాయలు వారి ఖాతాలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిల్ అనేది రీసెంట్ గా పాస్ అయింది కాబట్టి ఈ బిల్ అనేది మనకు జనవరి నెలలో అప్రూవల్ అయితే రావాల్సి అయితే ఉంది. సో జనవరి నుంచి ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు జనవరి నెలలోనే ఈ పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్ అన్ని కూడా ఖాతాలో వేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఏపీలో ఎలాగైతే 6 నెలల ఆసరా పెన్షన్ ఒకేసారి ఖాతాలో వేయడం జరిగిందో సేమ్ అదే విధంగా మన తెలంగాణలో కూడా ఈ 12 నెలల ఆసరా పెన్షన్ ఒకేసారి మన ఖాతాలో వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి.